11 గంటల నుంచి స్టార్ట్. బాగా ఊదు వాసన వచ్చింది ఆ రోజు. మళ్ళీ దాని తర్వాత గుద్దుడు స్టార్ట్. మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి, గొల్లం తీయడానికి మాకు ధైర్యం అవుతలేదు. నైట్ 2 అయింది. అట్లా అట్లా సైలెంట్ ఉన్నాం. మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది, ఏమవుతుంది. మా మర్దికి ఆపరేషన్ అయింది కాలుకి. ఇప్పటికి మేము ఎటు చూసుకోలేం కదా రూము అని సైలెంట్గా ఉన్నాము. తెల్లారిపోయింది. అమ్మకి అడిగిన బాత్రూమ్ పొక్క అని చెప్పింది. అది బాత్రూమ్ పొక్క అమ్మ అని చెప్పింది. ఎక్కడ దొబ్బినావా అని చెప్పింది. ఇక్కడ అని చెప్పి చూసు పెట్టింది. దాని తర్వాత ఈరోజు స్టార్ట్ అయితే ఎందుకు అవుతురు అని మా ఆయన గట్టి నోటింది. పనికి వచ్చినా నాకు కోపం ఆగలేదు. నా పిల్లలు అంటే రైస్ కుక్కర్ వలగొట్టేసింది. అసలు ఈ రోజు నాకు ఏం జరిగిందో గుర్తులేదు. రైస్ కుక్కర్ వలగొట్టిందంట. మాదే రైస్ కుక్కర్ వలగొట్టినా, నా పిల్లల్ని కొట్టిందంట. నాకు పక్క వాళ్ళు అన్నారు, నువ్వు ఇట్లా చేసినావు ఈ రోజు అని చెప్పి. నిజంగా నాకేం తెలియదు అని చెప్పిన. నువ్వు మస్తు గుడ్లు పెద్ద చేసినావు, ఇట్లా భయం అయింది మాకు కూడా అని వాళ్ళు చెప్పింది. ఇక్కడ దబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు.